వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణ రాజకీయాల్లో 22A నిషేధిత భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాల భూములతో పాటు పేదలు ఇళ్లు నిర్మించుకుని 60 గజాల స్థలాలను సైతం 22A జాబితాలో చేర్చి వేధిస్తున్నారని మండిపడ్డారు. తప్పు జరిగిందని క్షమాపణ చెబితే సరిపోదని, ఇది క్షమించరాని నేరమని ధ్వజమెత్తారు. ప్రైవేటు భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు 30% వరకు కమిషన్లు వసూలు చేస్తున్నారని ఏలేటి ఆరోపించారు. ఒకే కంపెనీ నుంచి దాదాపు 15,000 కోట్ల విలువైన 5 భారీ ప్రాపర్టీలను మంత్రి సంబంధిత సంస్థలకు బదిలీ చేసుకున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 22A అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే బీజేపీ తరపున కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐలతో పాటు లోకాయుక్తులను ఆశ్రయిస్తామని ఏలేటి హెచ్చరించారు. రాష్ట్ర నాయకత్వంతో కలిసి దీనిపై కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మహేశ్వర్ రెడ్డి ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. కడుపులో విషం నింపుకొని రోడ్డెక్కి కారు కూతలు కూసేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నాయని, ప్రజలు, రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ధ్యేయమని తేల్చి చెప్పారు. రంగులు వేరైనా బీఆర్ఎస్, బీజేపీల అజెండా ఒక్కటేనని మంత్రి పొంగులేటి విమర్శించారు. బీఆర్ఎస్ రూపొందించిన ప్రశ్నలనే బీజేపీ నేతలు వల్లవేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూ సమస్యలు లేని తెలంగాణను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 22A జాబితాలో దొర్లిన లోపాలపై మంత్రి పొంగులేటి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఏ ఒక్క సామాన్యుడు, రైతు ఇబ్బంది పడకుండా ప్రత్యేక టాస్క్ గా తీసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాక్షేత్రంలో నిజాలు తేలుతాయని చెబుతూ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.